పైల్స్, ఫిస్టులా, ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స మేమే మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై హో భారత్, యాత్ర ఫర్ భారత్, యాత్ర ఫర్ యూనివర్స్ ఆల్సో. సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఫాస్ట్ గా ధనవంతులు అవడం ఎలా. ఎందుకంటే నేను కాబట్టి నేను చెప్తా, కాంతి ఎట్లా చెప్తున్నాయా. నేను వేలాధికారి ఉన్నప్పుడు వేలాధికారి గురించి చెప్పా, లక్షాధికారి ఉన్నప్పుడు లక్షాధికారి అని చెప్పా. మరి కోటీశ్వరుడు అయినప్పుడు కోటీశ్వరుడు కావడం ఎలా అని తెలుసుకొని ఉందా లేదా? ఉంది గురించి మీ వీడియోలు వచ్చిందంటే కోటీశ్వరుడు అయిపోతామని ఫీల్గా ఓకే. తప్పకుండా మొదటిసారిగా ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్ చేసినారా లేదా? ఫస్ట్ లైక్ చేయకపోతే నా ఛానల్ కోసం కాదు, మీకోసం కాదు, నా కోసం కాదు, మీకోసం. మీరు పవర్ స్టార్ట్ కావాలి. పవర్ ఇది పవర్, అర్థమైందా? ఈ పవర్ని ఎవరైతే లైక్ చేస్తారో మీరు పవర్ అయిపోతారు. మీరు పవర్, నేను పవర్, మనమంతా మనీ పవర్. అట్లా అనాలి. ఇప్పుడు క్రికెట్లో వాళ్ళు సెంచరీ కొట్టిన తర్వాత అంటారా లేదా? గోల్డెన్ టైం స్టార్ట్ నవ్. నేనంట కింద కామెంట్ చేయండి గోల్డెన్ టైం స్టార్ట్ నవ్ అని. ఎస్, ఐఎమ్ బాబా పాండురంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, కాంటెస్ట్ ఎమ్మెల్యే. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే కొత్తగా మన ఛానల్లో చూస్తున్నారు కదా నన్ను, ఓకేనా? సో ఇక మీకు మీ జీవితంలో అపర కుబేరులు కావడం ఎలా అని తెలుసుకుందాం. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సో వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ మనీ పవర్ సిరీస్లో మీకు మొట్టమొదటిసారిగా. ఇంకా నేను ఇక్కడ అక్కడ చేసి ఆగం చేసేది ఏం లేదు, డైరెక్ట్ ఫార్ములా చెప్తాను. ఫాస్ట్గా కోటీశ్వరుడు కావడం ఎలా. ఇలా ఏం సరే ఇలా అంటే ఏంది, ఇలా అనండి బాబు. సో ఇక తీస్తున్నా ఇక్కడ. సో ఇంత పెద్ద ఎందుకు పెట్టానంటే ఇది తెలుసు కదా, ఇది గాజు బాటలు. ఇది గాజు బాటలు. శబ్దం వస్తుందా? వింటున్నారా? ఇది గాజు బాటలు. వెరీ గుడ్. గాజు బాటలు నేను తాగేటి పెట్టుకోవాలి. ఇంకోటి తీస్తున్నా మంచిగా. ఇది ప్లాస్టిక్ బాటలే. అదే సరే గాజు బాటలు ప్లాస్టిక్ బాటలు ఏం లేదా బాబు. ఇప్పుడు నేను ఉండేదేమో థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది, నేను ఆఫీస్ ఏమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ప్రతిసారి మా మేడంకి మా బాబుకి వాళ్ళు బిజీలో ఉంటారు. ఇంకా ఫస్ట్ ఏం చేస్తానంటే మొత్తం దీంట్లో నింపి పెట్టేసి ఇక రోజంతా ఈ బాటిల్లో పోసుకొని నేను మంచిగా తాగకుండా ఏం చెప్తానంటే నేను సులభంగా, వేగంగా, ఆనందంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా. అది నా సంకల్పం. ఇది నా సంకల్పం. ఇంతకుముందేమో 10 సంకల్పాలు ఇక్కడ రాసిన, 10 సంకల్పాల్లో 8 అయిపోయినాయి. ఏమి 8 అయిపోయినది అంటే నేను 1,10,00,000 ఇల్లు కొనాలి సులభంగా వేగంగా అని అన్నది కదా. సులభంగా వేగంగా ఆనందంగా 1,10,00,000 ఇల్లు కొనేసిన అని అన్న కదా. సింగిల్ పేమెంట్లో ఇప్పుడు దాదాపుగా 3 నెలలు 6 నెలల్లో 96 లక్షలు కట్టేసినాయి కూడా. సో ఇది ఎలా తయారు చేసుకోవాలంటే సింపుల్ అండి, సింపుల్, వెరీ సింపుల్. మ్యాజిక్ బాటిల్లో వెరీ సింపుల్. ఎలా అంటే మీకు అమెజాన్లోనో లేకపోతే డీమార్ట్లోనో వేరే చోట 20 రూపాయలు దొరుకుతుంది బాటిల్, లేకపోతే 50 రూపాయలు అనుకో. అయిపోయిందా? దానికి ఈ విధంగా మ్యాజిక్ వాటర్ అనేది ఈ విధంగా స్పెల్లింగ్. ఈ స్పెల్లింగ్లో ఒక్క లెటర్ కూడా తప్పు రావద్దు. ఎందుకంటే తప్పు వస్తే ఆ నెంబర్ పోతుంది, వేరే అవుతుంది, డెత్ నెంబర్ అవుతుంది. డెత్ నెంబర్ ఒక్క లెటర్ మిస్ అయితే MAGIC మ్యాజిక్ వాటర్, WATER, ఇది వాటర్. ఓకే, మ్యాజిక్ వాటర్. దాని కింద 30, 46, 30, 75 ఈ నంబర్లు ఖచ్చితంగా రాసుకోవాలి. ఇక దీనికోసం రేడియం స్టిక్కర్, ఎల్లో కలరు, గ్రీన్ కలర్ లెటర్స్. ఒకవేళ మీకు పల్లెటూరులో ఉంటే రేడియం స్టిక్కర్ లేకపోతే ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీన్తో మంచిగా రాసేసుకోండి. ఇదిగో లోషో గ్రిడ్. దీన్ని సూర్య యంత్రం అంటారు. దీన్ని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6 అంతే. ఇలా చేసుకొని మీకు వాటర్ది ఉంటుంది కదా మీ ఇంట్లో, వాటర్ది మన బిందె కావచ్చు, మీరు RO వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని కూడా స్టిక్ చేయండి. ఇలా స్టిక్ చేయండి. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇక ఏం జరుగుతుందంటే పంచభూతాలు ఉన్నాయి కదా. ఈ పంచభూతాలు ఏంటిది? అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ, జలము. మనకి ఏం తెలియనప్పుడే సార్, మేడం, సిస్ అన్నావా లేదా?
పంచభూతాల గురించి నీకు ఏం తెలియనప్పుడు గిట్ట అన్నావు. అంటే మన శరీరంలో 70 to 80% వాటర్ ఉంటుంది. మన రక్తం కూడా వాటర్తోటే కలిసి ఉంటుంది. అవునా కదా? అందుకోసం ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో సూర్యుడి మీద కానీ, చంద్రుడి మీద కానీ, బుధుడి మీద కానీ, ఎక్కడ కానీ జీవరాశి ఉందో లేదో మీకు తెలుసా? లేదనే అంటారు కదా ఆన్సర్. మరి భూమి మీద ఎందుకుంది? భూమి మీద 70 to 80% వాటర్ ఉంది, సముద్రం ఉంది. అందుకని మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో, ఈ భూమి పైన, ఈ నీటిలో సైనో బ్యాక్టీరియాస్ అని జీవం ఆవిర్భవించి నీరు. మా అమ్మ చెప్పేది, అంటే నన్ను పెంచినమ్మ రాదమ్మ, బిడ్డ మా తెలంగాణ కదా, మాస్ తెలంగాణ మామూలు కదా, బిడ్డ గంగ లేని చోట గడియ ఉండలేమన్నది. అంటే ఏం లేదు, నీళ్ళు లేని చోట మనం ఉండలేము. అందుకోసమే ఆచార్య చాణక్య కూడా చెప్తాడు, ఈ 5 ఇది ముఖ్యం అంటారు. ఏది? నీళ్ళు. మీరు హైదరాబాద్ లాంటి పెద్ద భాగ్యనగరం, విశ్వనగరంలో మీరు రెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏమడుగుతారు? వాటర్ ఫెసిలిటీ బాగా ఉందా అని అడుగుతారు ఫస్ట్. ఎందుకు? కడుక్కోవడానికి, తుడుచుకోవడానికి, తాగడానికి కావాలి కదా. సో అందుకోసమే ఎక్కడైతే గంగ ఉందో అక్కడ మన జీవితంలో నిండుగా ఉంటుంది. సో అందుకోసమే ఇది డాక్టర్ మసారో ఎమోటో, ఒక సైంటిస్టు, 50 సంవత్సరాల జీవితకాలం నీటిపైన రీసెర్చ్ చేశాడు. చేసిన తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది నీటి టెక్నిక్ చెప్తున్నారు. కానీ నేను వచ్చిన తర్వాత నీటి టెక్నిక్ వేరో, అంతకుముందు వేరో. తెలుగు రాష్ట్రాల్లో ఎవడా చెప్పింది? దద్దమ్మలు ఎవడు చెప్పలే. నేను మనీ పవర్, ఫాదర్ ఆఫ్ ది మనీ పవర్, ఫాదర్ ఆఫ్ ది మ్యాజిక్ బాటల్. దీన్ని ఇంత ఉర్రూతలు ఊపించింది మనమే. ఉర్రూతలో బ్లాక్ బస్టర్ మ్యాజిక్ బాటిల్ అంటే అసలు ఈ ఫార్ములా తీసుకొచ్చింది ఎవరు? ఈ స్టిక్కర్లు స్టార్ట్ చేసింది ఎవరు? అసలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా స్టిక్కర్ల గోలే. అసలు మీరు ఆ రేడియం స్టిక్కర్ ఆఫీస్కి పోగానే ఏమంటారు తెలుసా? ఏంటి సార్? అదే సార్, వాళ్ళే చూపిస్తారు నా ఫోటో. మ్యాజిక్ బాటిల్ తయారు చేద్దాం సార్, దీన్నే ఉంది అంతే. 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటే స్టిక్కర్లు ఇచ్చేస్తాడు. అంత గిరాక్ అయిపోయింది. గిరాక్ అంటే బిజీ వాళ్ళందరికీ. సో దీనివల్ల ఏం జరుగుతుంది? 30 అంటే అమృతం నంబర్, 46 అంటే హ్యూమన్ క్రోమోజోమ్స్, మళ్ళీ 30 అంటే అమృతం నంబర్, 75 అంటే సిల్వర్ జూబ్లీ కాదు ఇది, గోల్డెన్ జూబ్లీ కాదు ఇది, డైమండ్ వజ్రోత్సవాలు. భారతదేశానికి స్వతంత్రం వచ్చే వజ్రోత్సవాలు కదా. సో అలాంటిది ఇది. ఇలా పెట్టేసి ఇక ఈ సూర్యయంత్రం పెడితే అన్ని రకాల గోల్డెన్ లైన్ వస్తుంది, సిల్వర్ లైన్ వస్తుంది, సక్సెస్ లైన్ వస్తుంది, పొలిటికల్ లైన్ వస్తుంది, యాక్షన్ ప్లాన్ వస్తుంది, మహాత్మా గాంధీ లైన్ వస్తుంది. అన్ని లైన్లు ఇన్నే ఉన్నాయి. సర్వం ఇక్కడే ఉంది, యూనివర్స్ మొత్తం ఇక్కడే ఉంది, నవగ్రహాలు ఇక్కడే ఉన్నాయి, అన్ని అనుగ్రహాలు మీకు వచ్చేస్తాయి. సో అందుకోసమే ఈ వాటర్ తాగిన రోజుల నుంచి మీరు 1 కోటి రూపాయలు అంటే 1 కోటి రూపాయలు వస్తాయి, 100 కోట్లు అంటే 100 కోట్లు వస్తాయి. నేను 1009 కోట్లతో యోగా యూనివర్సిటీ కట్టాలని ఎందుకు అనుకున్నారు? ఈ మ్యాజిక్ బాటిల్ నా దగ్గర ఉంది కాబట్టి. సో అందుకోసమే మీరు నన్ను చూస్తున్నారు కదా, నా స్మైల్ని చూస్తే. అంతకుముందు స్మైల్ చూసారా? 2-3 సంవత్సరాల క్రితం స్మైల్ చూసారా? సందు వన్లు ఉంటాయి, అర్థమైందా? మరి ఇప్పుడు రిచ్ స్మైల్ అండ్ బెస్ట్ స్మైల్. 10 లక్షలు పంటికి, ఒక్కొక్క పనికి 20,000. ఒక్క రూపాయి కూడా నేను ఆశలు పెట్టలే 43 సంవత్సరాల. 10 లక్షలు పెట్టినట్టు అర్థమైందా? ఫుల్ డబ్బు మన దగ్గర. లైఫ్ మారింది, స్టైల్ మారింది, నవ్వు మారింది, ఎవ్రీథింగ్ ఈజ్ మారింది దీనివల్ల, అర్థమైందా? ఫాస్ట్గా మీరు కోటీశ్వర్లు కావాలంటే ఈ మ్యాజిక్ బాటిల్, గాజు మ్యాజిక్ బాటిల్ పట్టు, కోట్లు పట్టుకో అంతే. సో అందుకోసమే మెయిన్గా దీనిపైన 19 నెంబరు, కింద 15 నెంబర్, ఇది మధ్యలో ఇవన్నీ ఫిగర్స్ నెంబర్స్, ఓకేనా? సో దాని తర్వాత మీకు చాలా డౌట్లు వస్తాయి. సార్ మీది రెడ్ ఉంది సార్, నాది బ్లాక్ ఉంది. బ్లాక్ వైట్ దీనికి సంబంధం లేదా బాబా? మెయిన్ 19 నెంబర్ ఉండాలి, ఇక్కడ 15 నెంబర్ ఉండాలి. సో మ్యాజిక్ బాటిల్ రాసి ఉండాలి. తర్వాత ఇది ఎప్పుడెప్పుడు తాగాలంటే రాత్రి పడుకుంటప్పుడు పోయండి నీళ్ళు దీంట్లో, పొద్దున్న లేవంగానే తాగండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, ఓం గురుదేవ్ బాబా పనం అనుకోండి. గురువుగారితో తాగేసేటప్పుడు చెప్పాలి నీకేం కావాలి. 1,00,000 రూపాయలు కావన్నా, 1 కోటి రూపాయలు కావన్నా, ప్రతిరోజు కావన్నా, ప్రతి గంటకు కావన్నా, ఎంత కావన్నో చెప్పండి దీనికి. ఇది వింటది. ఇది మైండ్, ఇది వాటర్ మైండ్, ఇది సబ్ కాన్షియస్ మైండ్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది. నువ్వు ఏది మాట్లాడితే అది వింటది. ఆ వాటర్లో ఆ పవర్ వెళ్తుంది. నువ్వు రోజు తాగుతుంటావు, ఇలా
రోజు చక్కగా నీ బాటలు నీదే. ఆ బాటలు బంద్ చేయండి, రాత్రి తాగే బాటలు. ఇంకేదో అంటారు కదా వాళ్ళు స్టార్స్ ఇట్లా ఓ ఈ దాగిన జంప్ చేసిన అంటారు. అది గిద్ దాగు అన్ని జంపులు చేస్తావు. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ ప్యూర్, ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ప్యూర్. ఓకే, నాకు ఏమి ఇంకా పెద్ద కోరికలు ఏం లేవు. నేను మెయింటైన్ చేస్తున్నాను లగ్జరీ లైఫ్ని, లగ్జరీగా ఉన్నాను నేను. అర్థమైందా? నేను ప్రతిరోజు కూడా కొత్త డ్రెస్సులు వేసుకుంటున్నాను. నా స్టైలే వేరు. అర్థమైందా? రియల్ స్టార్ నేను రియల్ స్టార్, డమ్మీ స్టార్ని కాదు. 23 సంవత్సరాల క్రితం అడ్రస్ లేకుండా వచ్చి నేను అడ్రస్సే క్రియేట్ చేశా. ప్రపంచానికి భాగ్యనగరంలో భావపానంగా ఉంటాడు అందరికీ తెలిసిపోయింది. మీడియాకు, సోషల్ మీడియాకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ అందరూ కోటీశ్వర్లు కూడా నా వైపే చూస్తున్నారు. చాలామంది మార్వాడీస్కి అగర్వాల్ అంటే వాళ్ళే తోపులు బాబులు అంటే వాళ్ళకే చెప్తున్నారు లెసన్స్. అర్థమైందా? సో ఇప్పుడు నేను కూర్చుంది కూడా మార్వాడీస్ వాళ్ళ ఫ్యామిలీ పార్లేజీ వాళ్ళ ఓనర్స్ వాళ్ళ ఇంట్లో నుంచి చేస్తున్నాను. అర్థమైందా? ఏదో ఒకరోజు ఇది కూడా మనకు అయిపోతుంది. అర్థం చేసుకో. సో అందుకోసమే సులభంగా, వేగంగా, ఆనందంగా నేను జస్ట్ 15 డేస్లో 1,10,00,000 రూపాయల ఇల్లుని నేను నా స్వంతం చేసుకున్నానంటే దిమాగ్ పెట్టు. పని చేస్తే 10 మందిని నడుపుతావు, ఇగరంతో 20 మంది నడుపుతావు, 20 కోట్ల మంది నడుపుతావు, 200 కోట్ల మంది నడుపుతావు అని మా అమ్మ చెప్పింది. మా అమ్మ మాట నేను నమ్మింది, ఇంప్లిమెంట్ చేశా. మ్యాజిక్ బాటిల్కి నువ్వు ఏది చెప్తే అది అవుతుంది. మీరు ఇంకా బాగా నమ్ముతారు. ఎప్పుడు తెలుసా? ఈ మ్యాజిక్ బాటిల్తో నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇక మామూలుగా ఉండదు ఈ పాట. ఇప్పటికే అయిపోయింది ఆల్రెడీ. నా కార్ అంటే కార్ వచ్చింది 20 లక్షలది, ఇల్లు అంటే ఇల్లు వచ్చింది 1 కోటి రూపాయలది. అప్పటికే అందరు నమ్మేశారు నా మాటల్లో సత్యం ఉందని. ఎందుకంటే ఏది చెప్తున్నా అది జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు గోల్డ్ కలర్ వాచ్ ఉండే, ఇప్పుడు గోల్డ్ వాచే. మొన్న కవితక్కని అడుగుతుంటే రజనీకాంత్ సార్ TV9లో, అక్క నీ వాచ్ ఏంటంటే 20 లక్షలు అంటారు. ఎట్లా సంపాదిస్తారమ్మా అక్క అంటే, నేర్చుకోవాలి, ఇవన్నీ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళు ఎట్లా సంపాదించడం నాకు తెలియదు, కానీ ఇది మాత్రం నా యొక్క స్మార్ట్ వర్క్ ద్వారా సంపాదించాను. నేను రాజకీయాల్లోకి వచ్చి నేను కోట్లు సంపాదించలే. రాజకీయాల్లోకి వస్తున్నప్పుడే, నామినేషన్ చేసేటప్పుడే 10,000 లేవు నాకు. ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నా 10,000 రూపాయలు లేని నేను నామినేషన్ చేసినప్పుడు ఏమనుకున్నా, ఎట్లా అనుకున్నా, ఎట్లా సాధించినా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. ఇప్పుడు చెప్తా ఎట్లా, ఓకేనా? నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఎలా కోటీశ్వరుడు అయ్యా, ఏం చేస్తా అయినా నేను, ఏ విధంగా ఆలోచిస్తా అయినా నేను, ఇంకా రేపు ఏం ఆలోచిస్తున్నా, రేపు ఏం కాబోతున్నా, ఇంకా 10 సంవత్సరాలు ఏమవుతా, 20 సంవత్సరాలు ఏమవుతా, 30 సంవత్సరాల్లో ఇంకా ఏం కాబోతున్నా, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. ఇట్ ఈస్ ఏ ట్రూ రియల్ స్టోరీ అబౌట్ ఫాస్ట్ ట్రాక్ మిడిల్ క్లాస్ టు మిలియనేర్. మీరు కోటీశ్వర్లు కావాలంటే ఇది చేయాలి. ప్రోగ్రామ్ పోతే కాలేరు. చెప్పిన వాళ్ళు, ఛానల్స్ చేసిన వాళ్ళు, అమితాబ్ బచ్చన్ కోటీశ్వరుడు అయిపోయాడు, నాగార్జున కోటీశ్వరుడు అయ్యాడు, పోయిన వాళ్ళు మాత్రం వట్టి బస్ ఛార్జీలు పెట్టుకుని వచ్చేసినట్టు. సో అది కాదు, నిజమైన కోటీశ్వరులు తయారు చేసే మంత్రం, తంత్రం, యంత్రం నా దగ్గర ఉంది. కీప్ వాచింగ్, లైక్ చేయండి, ఇలాంటి వీడియోలు అందరికి ఫార్వర్డ్ చేయండి, పక్కనున్న ఆలనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, అది మర్చిపోకండి. ఎందుకంటే చాలా విలువైన వీడియోస్ ఇంకా వస్తుంటాయి. ఎందుకు? మేము నన్ను కోటీశ్వర్లు చేయడమే నా లక్ష్యం. నేను అయిపోయినండి, ఇంకా నాకేముంది, నాకు వద్దన్నా వస్తున్నాయి. నేను డబ్బు వెంట పరిగెడతలేను. అండర్లైన్ దిస్ వర్డ్. నేను డబ్బు వెంట పరిగెడతలేను, డబ్బు నా వెంట పరిగెడుతుంది. అర్థమైందా? సో థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. థ్యాంక్ యూ.